హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీని ఇండియన్ ఎకనామీని కావచ్చు చూస్తే మనం పబ్లిక్ ఫైనాన్స్, నేషనల్ ఇన్కమ్, ఫారెన్ ట్రేడ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం ప్రణాళికల్లో భాగంగా ఉన్నాం. ఓకే, అదేవిధంగా మనం కొన్ని కరెంట్ ఇష్యూ వీడియోస్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇయర్ రౌండ్ ఆఫ్ వీడియోస్ కూడా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చేయడం జరిగింది. ఓకే, ఈ క్లాస్లో మనం వచ్చేసి ఈ 2024-25కి సంబంధించిన ఇంటరిమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లాస్లో మనం చూస్తాం. కరెంట్ ఇష్యూ కింద చూస్తాం మనం, రైట్. ఓకే, మనము ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా ఇండియన్ ఎకనామీ చూస్తున్నాం. అందులో భాగంగానే మనకి ఇప్పుడు ఇది కరెంట్ ఇష్యూ కాబట్టి మనకి ఇంటరిమ్ బడ్జెట్, ఓకే, మధ్యంతర బడ్జెట్ 2024-25కు సంబంధించిన ఈ కరెంట్ ఇష్యూని మనం చూడాల్సి ఉంటుంది. ఈ బడ్జెట్కి సంబంధించి ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి మనకి కొంతకాలం పాటు ఇది ఉంటుంది కాబట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఈ మధ్యలో ఎగ్జామ్స్ జరిగితే కనుక 1 or 2 క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం ఉంటుంది ఎకనామీలో భాగంగా. ఓకే, అంతకంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉండవచ్చు, రైట్. మనకి బడ్జెట్ అంటే మనం పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా మనం మాట్లాడినాం. బడ్జెట్ అనే పదం మనకి రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. ఓకే, వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి మనకి 112 ఆర్టికల్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, అలానే మనం పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా మాట్లాడినాం వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి. ఓకే, ఏదైతే ఆదాయము రాబడుల గురించి ఒక నివేదిక, క్వశ్చన్ నివేదిక తయారు చేసుకుంటే దాన్ని మనం బడ్జెట్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం అని చెప్పేసి మాట్లాడాం. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ మనకి ఫిబ్రవరి 1, 2024 మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు మనకి ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ని. ఈ నిర్మలా సీతారామన్ గారు 6వసారి మనకి బడ్జెట్ని ప్రతిపాదించి, అంటే ప్రవేశపెట్టి, ఎవరైతే మొరార్జీ దేశాయ్ అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడో అతనికి సమానంగా మనకి ప్రస్తుతానికి నిర్మలా సీతారామన్ గారు కూడా 6వసారి ప్రవేశపెట్టి అతని రికార్డును కూడా సమం చేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ఇంతకుముందు మనకి 6 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి నిర్మలా సీతారామన్ రావు కూడా ఓకే మనకి 6 times అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నిర్మలమ్మ, రైట్. ఇప్పుడు ఈ 2024-25కి సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉందో దానికి సంబంధించిన ఈ కొన్ని టర్మినాలజీ మనకి ఇక్కడ మనం ఆల్రెడీ పబ్లిక్ ఫైనాన్స్ చూసినాం. ఆ టర్మినాలజీ సంబంధించిన భాగంగానే ఏది ఎట్లా ఉంది అని చెప్పేసి ఈ స్ట్రక్చర్ మనకు ప్రతి పబ్లిక్ ఫైనాన్స్ నేర్చుకునేటప్పుడు టర్మినాలజీ అన్ని మనం చూస్తాం. అందులో భాగంగానే ఏది ఎంత ఉందని ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుంది. అప్డేట్ అన్నమాట. పబ్లిక్ ఫైనాన్స్ ఏదైతే నేర్చుకుంటామో దానికి సంబంధించిన అప్డేటే బడ్జెట్ మనకి, రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి మనకి ఓటాన్ అకౌంట్ అని చెప్పేసి, రెండవది మనకి మధ్యంతర బడ్జెట్ అని చెప్పేసి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది మనకు? సాధారణంగా అయితే ప్రతి ఇయర్ మనకి ఫిబ్రవరి 1న జనరల్ బడ్జెట్, సాధారణ బడ్జెట్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఎలక్షన్ ఇయర్ కాబట్టి 2024 అనేది పార్లమెంట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ 3 to 4 monthsకి గాను మనకి మధ్యంతర బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ నెక్స్ట్ ఫామ్ అయితే, కొత్త గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ 3-4 months మనం ప్రవేశపెట్టేదాన్ని మధ్యంతర బడ్జెట్ అని చెప్పేసి, ఇంటరిమ్ బడ్జెట్స్ అని చెప్పేసి అంటాం, ఇంటరిమ్ బడ్జెట్. మరి ఇక్కడ ఓటాన్ అకౌంట్ అంటే ఏంటి? ఓకే, ఈ బడ్జెట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కాకపోతే దీనికి ఒక 3 to 4 months బిఫోరే మనకి ఈ బడ్జెట్ ప్రతిపాదనలు సేకరించి ఏ శాఖకు ఎంత అవసరం, ఏ శాఖ డిమాండ్స్ ఏందని చెప్పేసి ఇవన్నీ సేకరించి వాటి తర్వాత మనకి బడ్జెట్ సేకరణ అనేది ప్రాసెస్లో భాగంగా ఒక 3 to 4 months ప్రక్రియ అనేది జరుగుతుంది బిఫోర్ ఫిబ్రవరి 1కి, అంటే పార్లమెంటు ప్రవేశపెట్టే ముందు. ఇవన్నీ సేకరించిన తర్వాత బడ్జెట్ అంచనాలు తయారైతే దాని తర్వాత మనకి లోక్సభలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది, రైట్. అట్లా మనకి ఓటాన్ అకౌంట్ అనేది ఎప్పుడైతే మనం ఫిబ్రవరి 1 అని ప్రవేశపెడుతున్నాం, మనకి మార్చ్ 31 అనేది ఎకనామిక్ ఇయర్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 2 months గ్యాప్ అనేది ఉంది. ఈ 2 months గ్యాప్లో మనకి వీళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా, ఈ ఖర్చుల కోసం అని చెప్పేసి ఓటాన్ అకౌంట్ అని చెప్పేసి పెట్టుకుంటాం. ఓకే, ఓన్లీ ఇక్కడ కేవలం ఓటాన్ అకౌంట్, కేవలం ఓన్లీ ఖర్చులకు సంబంధించి మాత్రమే సంబంధించింది ఓటాన్ అకౌంట్. మరి ఇంటరిమ్ బడ్జెట్ అంటే నథింగ్ బట్ జనరల్ బడ్జెట్. అంటే మనం జనరల్ బడ్జెట్ ఒక ఇయర్కి సంబంధించిన ఎలాంటి అంశాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, రాబడి ఉంటుంది, వ్యయం ఉంటాయి, రెండు ఉంటాయి. ఓకే, అదేవిధంగా మనకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి, రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఆమోదించాల్సి ఉంటుంది ఏది ఇంటరిమ్ బడ్జెట్ని. కానీ ఓటాన్ అకౌంట్ అనేది జస్ట్ 2 months కోసం, ఖర్చుల కోసం వీళ్ళైతే ఏదైతే కేటాయించుకుంటారో దానికోసం తీసుకునే జస్ట్ 2 months వరకే పనిచేస్తుంది.
మనకి ఏప్రిల్ 1న మనకి ఈ కొత్త బడ్జెట్ ఖర్చులు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ లోపు ఏదైతే ఈ 2 మంత్స్ గ్యాప్ ఉందో ఆ 2 మంత్స్లో మనం ఖర్చు పెట్టడానికి ఓటాన్ అకౌంట్ అనేది తీసుకొని దాంట్లో నుండి ఖర్చు చేయడం జరుగుతుంది. జస్ట్ అంటే ఖర్చులకు సంబంధించి మాత్రమే ఓటాన్ అకౌంట్. ఇంటరిమ్ బడ్జెట్ అనేది ఖర్చులు అండ్ రాబడి రెండు ఉంటాయి. ఓకే, జస్ట్ 4 మంత్స్ సంబంధించి ఇంటరిమ్ బడ్జెట్ అనేది. ఓటాన్ అకౌంట్ అని జస్ట్ 2 మంత్స్ సంబంధించి. ఓటాన్ అకౌంట్లో భాగంగా మనకి ఆర్టికల్ ఏం చెప్తుందంటే 116 అని చెప్పి ఆర్టికల్ మాట్లాడుతుంది ఓటాన్ అకౌంట్ గురించి. ఓకే, ఇంటరిమ్ బడ్జెట్ గురించి ప్రత్యేకంగా మనకి రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఎందుకంటే నథింగ్ బట్ జనరల్ బడ్జెటే కాబట్టి. ఓకే, దాన్ని మనకు 112 ఆర్టికల్లో భాగంగా వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఇది మనకి ఓటాన్ అకౌంట్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్ గురించి. ఓకే, అదేవిధంగా ఈ ఇంటరిమ్ బడ్జెట్లో భాగంగా మనకి పెద్దగా పాలసీల విధానం అనేది మనకు ఉండదు. ఓకే, పెద్ద మొత్తంలో అంటే జస్ట్ ఏంటంటే తాత్కాలికంగా కాబట్టి కొంతవరకు బడ్జెట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అంటే పెద్దగా చేంజెస్ అనేది ఉండదు, పన్నుల మార్పులు కావచ్చు, ఇట్లాంటి పెద్దగా మనకు చేంజెస్ ఉండవు. ఓకే, ఇది మనకి బడ్జెట్ గురించి ఇంట్రడక్షన్, రైట్. ఇప్పుడు మనం చూస్తే ఇంటరిమ్ బడ్జెట్లో భాగంగా మనం ఈ మన గణాంకాల్లోకి వెళ్తే ఏది ఎంత ఉంది. జనరల్గా మనకు బడ్జెట్ అంటే రాబడి అండ్ వ్యయం రెండు ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి రాబడి, రైట్, ఒకటి చూసుకుంటే రెండోది వ్యయం. రాబడి వ్యయం, మనకి రాబడి వ్యయం అనేది ఇక్కడ సమానంగా చూపించడం జరిగింది. 47,65,768 కోట్లు, 47,65,768 కోట్లు. రాబడి అండ్ వ్యయం అనేది సమానంగా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ఇంటరిమ్ బడ్జెట్లో భాగంగా 2024-25 సంబంధించి. మరి రాబడికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది మనకి అంటే మనం మాట్లాడుకున్నాం రెవెన్యూ అని చెప్పేసి, మూలధన రాబడి అని చెప్పేసి, రెవెన్యూ రాబడి అని చెప్పేసి మనం పబ్లిక్ ఫైనాన్స్ కాన్సెప్ట్లో భాగంగా మాట్లాడుకున్నాం. పబ్లిక్ ఫైనాన్స్ భావనలు అని చెప్పేసి, బడ్జెట్ పదజాలం అని చెప్పేసి మాట్లాడినాం భావనలు. మనకి రెవెన్యూ కనుక చూసుకుంటే రెవెన్యూలో భాగంగా మనకు పన్ను ఉంటుంది, పన్నేతర ఉంటుంది. అంటే పన్నుల ద్వారా వచ్చేది, అదేవిధంగా పన్నేతర ద్వారా వచ్చే కూడా రెవెన్యూ రాబడి అనేది ఉంటుంది. మరి ఈ రెవెన్యూ రాబడిలో భాగంగా పన్నుల్లో కూడా మళ్ళీ ప్రత్యక్ష అని చెప్పేసి, పరోక్ష అని చెప్పేసి అట్లా మనకు ఈ రెవెన్యూ రాబడి చూసుకుంటే 30,01,275 కోట్లు. అదేవిధంగా మూలధన రాబడి చూసుకుంటే మనకి 17,64,383 అని చెప్పేసి ఇది మూలధన రాబడికి సంబంధించి. ఓకే, అదేవిధంగా మనం ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉంటుంది. రెవెన్యూ డెఫిసిట్ అంటే మాట్లాడదాం నెక్స్ట్. ఓకే, అదేవిధంగా ఈ మూలధన అంటే మనం ఏవైతే రుణాలు తీసుకోవడం కావచ్చు, ఓకే, లేదు ఒక సంస్థలకు స్థాపించిన దానికి సంబంధించి కావచ్చు, లేదు మనకి ఈ నాన్ డెట్ అంటే మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ లేదా లోన్ రికవరీ అంటే మనం ఏదైతే గవర్నమెంట్ సంస్థలకు సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి అంటాం. అంటే ప్రైవేటీకరణ చేస్తాం, గవర్నమెంట్ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు కూడా మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము మూలధన రాబడి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అదేవిధంగా లోన్లో భాగంగా ఓకే, లోన్లు తీసుకున్న దాన్ని కూడా మనం మూలధన రాబడి అని చెప్పేసి అంటాం. ఈ డెబ్ట్లో భాగంగా మనకి ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఒకవేళ లోన్ మనం ఇచ్చిన తర్వాత మనకు రికవరీ అయితే చేసుకుంటామో దాన్ని కూడా మనము మూలధన రాబడి కింద చూస్తాం. అట్లా ఈ టెర్మినాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూలో ఏదొస్తుంది, మూలధన రాబడిలో ఏదొస్తుంది అని చెప్పేసి మనం కొంత గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, ఇప్పుడు మనము రెవెన్యూ చూస్తే ఈ ట్యాక్స్లో భాగంగా మనకి 20 లక్షల కోట్లు అని చెప్పేసి ఉంది ట్యాక్స్. అదేవిధంగా నాన్ ట్యాక్స్ సంబంధించి మనకి 3 లక్షల కోట్లు అని చెప్పేసి ఉంది. ఓకే, ఇక్కడ ఈ ట్యాక్స్ సంబంధించి మనకి డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. మరి ఇండైరెక్టర్లో భాగంగా మనకి వచ్చేది తెలుసు, మనకి జిఎస్టీ, మెయిన్గా జిఎస్టీ. అన్ని పన్నులు కలిపి మనం 16 రకాల పన్నులను కలిపి మనం జిఎస్టీగా మార్చుకున్నాం. జిఎస్టీనే అత్యధికంగా ఉండదు ఇండైరెక్ట్ ట్యాక్స్లో భాగంగా. ఇది ఎంత అంటే 4.9%. ఇక్కడ ఇంకొకటి చూసుకోవాలి ఏంటంటే ట్యాక్స్ జీడిపి. ట్యాక్స్ జీడిపి అంటే మన భారతదేశానికి సంబంధించిన జీడిపి మొత్తంలో ట్యాక్స్ ఎంత రూపంలో ఉందో దాన్ని మనం రేషియోగా చూస్తే అది మనకు ట్యాక్స్ జీడిపి రేషియో అని చెప్పేసి అంటాం. అది మనకు 11.6గా ఉండడం జరిగింది. ట్యాక్స్ జీడిపి అనేది 11.6గా ఉండడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నాన్ ట్యాక్స్ సంబంధించి 3 లక్షల కోట్లు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ నాన్ ట్యాక్స్ మరి ఏ విధంగా వస్తుంది, పన్నేతర రాబడి అనేది ఏ విధంగా వస్తుందంటే డివిడెండ్ అంటే మనకి ఏదైతే షేర్స్ లాభాల్లో వాటా ఉంటుంది కదా,
గవర్నమెంట్ సంబంధించి అదొకటి. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేటు, ఓకే, మనకి ఇంట్రెస్ట్ వడ్డీ రాబడులు ఒకటి. అదేవిధంగా ఫీజులు గ్రాంటులు, ఓకే, ఫీజులు కావచ్చు గ్రాంట్లు, ఇవన్నీ మనకి ఏంటంటే మనం నాన్ ట్యాక్స్ కింద చూస్తాం, అంటే పన్నేతరకు సంబంధించి. ఇక దీంట్లో మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ అని చెప్పేసి ఉన్నది. మూలధన రాబడిలో భాగంగా డిజిన్వెస్ట్మెంట్, లోన్ రికవరీ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇది రాబడికి సంబంధించి, ఓకే. రాబడి వ్యయం అనేది రెండు సమానంగా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ 2024-25 సంబంధించిన ఇంటరిమ్ బడ్జెట్లో భాగంగా, రైట్. ఇక్కడ మనకి రెవెన్యూ, ఓకే, ఈ వ్యయంలో భాగంగా రెవెన్యూ వ్యయం ఉంటుంది, అదేవిధంగా మూలధన వ్యయం ఉంటుంది. రెవెన్యూ వ్యయం అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మొత్తానికి సంబంధించి చూస్తే 36 లక్షల కోట్లు. అదేవిధంగా ఈ మూలధన వ్యయం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, ఎందుకంటే 11,11,111 కోట్లు అనేది ఉన్నది. మూలధన రాబడి అనేది మనకి పెంచడం జరిగింది. ఈ మూలధన వ్యయం అనేది మనకు జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడానికి కావచ్చు, ఫ్యాక్టరీలు స్థాపించుకోవడానికి కావచ్చు, ప్రాజెక్టులు కట్టుకోవడానికి కావచ్చు, అంటే మనం ఏదైతే ఒక డెవలప్మెంట్ పర్పస్లో యూజ్ చేస్తామో దాన్ని మూలధన రాబడి లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, ఇక్కడ రెవెన్యూ వ్యయం చూసుకుంటే, ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఓకే, మనం ఏవైతే లోన్లు తీసుకుంటాం కదా ఆ లోన్ల వడ్డీ చెల్లింపులు ఏదైతే చేస్తామో దాన్ని ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని చెప్పేసి, ఓకే, ఇది రెవెన్యూ వ్యయం కింద వస్తుంది. అదేవిధంగా శాలరీస్, పెన్షన్స్, ఓకే, ఉద్యోగుల జీతాలు, అదేవిధంగా పెన్షన్స్ కూడా మనకి రెవెన్యూ వ్యయం కింద వస్తుంది. అదేవిధంగా సబ్సిడీస్, ఈ సబ్సిడీలు మరి ఎట్లా ఉన్నాయంటే ఫుడ్కు సంబంధించి, దాని తర్వాత ఓకే ఫెర్టిలైజర్ సంబంధించి, దాని తర్వాత పెట్రోల్ సంబంధించి, అంటే అధికంగా ఏది ఉంది ఫుడ్కు సంబంధించిన సబ్సిడీస్, దాని తర్వాత ఫెర్టిలైజర్స్, దాని తర్వాత పెట్రోల్ సంబంధించి, ఇవి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి గ్రాంట్స్, ఓకే, గ్రాంట్లు ఇస్తాం కదా మనం, అది కూడా మనకి రెవెన్యూ వ్యయం కింద వస్తుంది. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్, పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో దానికి చేసే ఖర్చు ఏదైతే ఉంటుందో దానికి రెవెన్యూ వ్యయం అని చెప్పేసి అంటాం. ఏం లేదు, రెవెన్యూ వ్యయానికి మూలధన వ్యయానికి గుర్తు ఏంటంటే మూలధన వ్యయం ఏదైతే ఉందో ఇంకొక కొత్త వస్తువుని కావచ్చు, కొత్త ఉత్పత్తిని కావచ్చు, ఓకే, ఇంకొక దాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ రెవెన్యూ వ్యయం అనేది ఎలాంటి క్రియేషన్ అనేది ఉండదు, ఉత్పత్తి అనేది ఉండదు. ఓకే, దీనికి ఖర్చు మాత్రమే ఉంటుంది, కానీ మూలధన వ్యయం ఏదైతే ఉందో ఆ మూలధన వ్యయం పెట్టి ఇంకొక ఆస్తులను సంపాదించుకోవడం కావచ్చు, ఆస్తులను కూడబెట్టుకోవడం కావచ్చు, ఓకే, కొంత డెవలప్మెంట్ పర్పస్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇంకా రాబడి అనేది తర్వాత ఫ్యూచర్లో రాస్తుంది, అది మనకి మూలధన వ్యయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిగరు 11,11,111 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అది మూలధన వ్యయం. ఓకే, దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఇది రాబడి అండ్ వ్యయానికి సంబంధించి. ఇప్పుడు మనం చూస్తే మనకి ఫిజికల్ డెఫిసిటీ, ఓకే, ద్రవ్యలోటు అంటే మనకి ఏదైతే మనకి లోటు బడ్జెట్ ఉందో, అంటే బడ్జెట్ లోటు ఉంటుంది కదా, బడ్జెట్లో భాగంగా లోటు ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆ బడ్జెట్ లోటును అదేవిధంగా దానికి రుణాలను యాడ్ చేస్తాం. ఆల్రెడీ బడ్జెట్ లోటు ఉంటే దానికి ప్లస్ ఇంకా రుణాలు యాడ్ అవుతూ ఉంటాయి, దాన్ని మనము ద్రవ్యలోటు అని చెప్పేసి అంటాం. ఓకే, అంటే మనకున్న బడ్జెట్ లోటుకి రుణాలు యాడ్ అయితే మనం ద్రవ్యలోటు అంటాం, ఫిజికల్ డెఫిసిటీ. ఈ ఫిజికల్ డెఫిసిటీ మనకి 16,85,494 కోట్లు ఉంది. ఇది మనకు పర్సెంటేజ్తో భాగంగా 5.1 ఆఫ్ జీడిపి, అంటే 2024-25 సంబంధించిన జీడిపి ఎంత అయితే ఉందో దాంట్లో భాగంగా మనకి 5.1% అనేది ఉండడం జరిగింది ఈ బడ్జెట్లో భాగంగా చూపించడం జరిగింది. మనకి టార్గెట్ ఏంటంటే 2025 నాటికి టార్గెట్ ఏంటంటే 4.5%కి రావాలి ఫిజికల్ డెఫిసిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి 2025-26 నాటికి టార్గెట్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిటీ యొక్క టార్గెట్ 4.5కి. ఫిజికల్ డెఫిసిటీ ఎంత అంటే అంత తక్కువ ఉండాలి మనకి, అంటే మనకు ఆల్రెడీ బడ్జెట్లో లోటు ఉంటుంది, దానికి ఇంకా రుణాలు ఎక్కువ యాడ్ అవ్వడం వల్ల ఫిజికల్ డెఫిసిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇట్లాంటి రుణాలు తగ్గడం వల్ల మనకి ఫిజికల్ డెఫిసిటీ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో భాగంగా మనకు 5.8% అని గుర్తుపెట్టుకోవాలి 2023-24కి సంబంధించి. యాక్చువల్గా అయితే 5.1 ఉంది, టార్గెట్ మనం 4.5 పెట్టుకున్నాం 25-26కి. ఓకే, మరి రివైజ్డ్ ఎస్టిమేషన్లో భాగంగా 5.8 ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి 23-24కి సంబంధించి లాస్ట్ ఇయర్. ఓకే, అదేవిధంగా ప్రైమరీ డెఫిసిటీ, ప్రాథమిక లోటు. ఈ ప్రైమరీ డెఫిసిటీ ఎట్లా అంటే ఫిజికల్ డెఫిసిటీకి సంబంధించి ఫిజికల్ డెఫిసిటీకి ప్లస్ దానికి మళ్ళీ న్యూ లోన్స్, ఫిజికల్ డెఫిసిటీ ప్లస్ న్యూ లోన్స్ కలిపితే మనకి అంటే ఫిజికల్ డెఫిసిటీ ఏదైతే ఉందో దానికి మనం ఈ సంవత్సరానికి సంబంధించిన ఆ లోన్లు ఏవైతే ఉంటాయో దానికి వడ్డీ చెల్లింపులు చేయగా మిగిలేదే మనకి ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ ఒకసారి ఆల్రెడీ ద్రవ్యలోటు ఉంది, ఆ ద్రవ్యలోటు నుంచి మనం ఈ సంవత్సరానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులు చేసిన తర్వాత ఎంతైతే మిగులుతాయో దాన్ని
ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఓకే, అది మనకి 4,95,054 క్రోర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఫిగర్ గుర్తుపెట్టుకోవాలని కాదు, కానీ కొంతవరకు ఒక ఐడియా అయితే ఉండాలి మనకి. రైట్, ఇక్కడ మనకి ఇంకొకటి చూసుకుంటే మనకి రూపాయి రాక ఎట్లా వస్తుందంటే మనకు రూపాయి అనేది వస్తుంది, రూపాయి అనేది పోతుంది. అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. మనకి బారోయింగ్ అంటే లోన్స్ తీసుకుంటాం మనం. అదేవిధంగా ఐటీ ట్యాక్స్ అనేది కడతాం, మనం సంపాదించే ఆదాయం మీద ట్యాక్స్ కడతాం, అది 19%. ఫస్ట్ మనకు బారోయింగ్ ఉంది 28%, అదేవిధంగా ఐటీ ఉంది 19%, అదేవిధంగా జిఎస్టీ ఉంది 18%, దాని తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. ఇది ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బారోయింగ్, ఐటీ, జిఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్స్. మరి రూపాయి ఏ విధంగా పోతుంది? రూపాయి పోయేది ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు ఉంటాయి కదా. ఓకే, మనం దాదాపు వడ్డీ చెల్లింపులనే దాదాపు 10 లక్షల కోట్లేమో కడుతున్నాం ఎవ్రీ ఇయర్, అంటే ప్రజెంట్ డేటాకి సంబంధించి 23-24 సంబంధించి. అదేవిధంగా స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, మనకి పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు షేర్ ఇస్తాం. మనం మాట్లాడిన ఆర్థిక సంఘం దగ్గర. ఓకే, పన్నుల్లో భాగంగా కేంద్రం అనేది రాష్ట్రాలకు షేర్ అనేది ఇస్తుంది. అట్లా దాంట్లో భాగంగా మనకి 20% ఉంది. ఈ వడ్డీ చెల్లింపులు కూడా 20% ఉంది. దాని తర్వాత మనకి కంట్రోల్ సెక్టర్ స్కీమ్స్. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే సెంట్రల్ సంబంధించిన ఈ స్కీమ్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 16%. ఓకే, ఇవన్నీ మనకి ఇంటరిమ్ బడ్జెట్లో భాగంగా పదజాలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెర్మినాలజీలో భాగంగా ఇలాంటి గణాంకాలు దీంట్లో మనకి ఈ బడ్జెట్లో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీని తర్వాత మనం చూస్తే ఇప్పుడు అసలైన బడ్జెట్లోకి వెళ్తే ఇవేంటంటే మనకి బడ్జెట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్లో భాగంగా గణాంకాలు. ఇదొకటి, ఇది మెయిన్ మనకి బడ్జెట్లో భాగంగా. ఇప్పుడు మనం చూస్తాం యాక్చువల్గా బడ్జెట్ స్పీచ్ అనేది ఎట్లా ఉంది, ఏమేమి మనకి బడ్జెట్ స్పీచ్లో వచ్చినాయి, దేనికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో అని చెప్పేసి. అంటే ఇవి యాక్చువల్గా ఇది ఉన్న లెక్కను మనం ఇప్పుడు చూసినాం, మన బడ్జెట్లో ఉన్న లెక్కను మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే మనకి 24-25 బడ్జెట్ థీమ్ ఏంటంటే మనకి డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. డెవలప్డ్ ఇండియా @2047 అంటే మనము 2047 కల్లా మనము అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఇది మనకి బడ్జెట్ యొక్క థీమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్ యొక్క థీమ్. మరి 24-25లో భాగంగా మనకు దేనికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది బడ్జెట్లో అంటే మనకి ఇక్కడ చూస్తే GYAN గ్యాన్ అని చెప్పేసి, గ్యాన్ అంటే మనకి ఇక్కడ గరీబ్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ యూత్, ఇక్కడ అన్నదాత ఏ అంటే. ఓకే, ఇది మనకి నారీ శక్తి. ఓకే, ఇది ఈజీగా గుర్తుంటుంది అందరికి మనకి. ఓకే, గ్యాన్ అనే దానికి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్లో భాగంగా, ఇంటరిమ్ బడ్జెట్లో భాగంగా. రైట్, ఇక్కడ ఇంకొక కొత్త వర్డ్ ఏమొచ్చిందంటే మనకి ఉత్పత్తి కారకాలు అనేవి బడ్జెట్ స్పీచ్లో భాగంగా ఉత్పత్తి కారకాలు అనేవి మనకి 4 ఉంటాయి. భూమి అని, శ్రమ అని, మూలధనం అని, ఒక వ్యవస్థాపనం అని. ఓకే, 4 ఉత్పత్తి కారకాలు ఉంటాయి. ఓకే, ఫ్యాక్టర్స్. ఈ ఉత్పత్తి కారకాలకు తోడు ఇంకొకటి కొత్తగా యాడ్ అయింది ఈ 21st సెంచరీలో భాగంగా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి. ఓకే, అంటే మనం ఏదైనా మనము డిజిటలైజ్ అయిపోయినాం, అట్లా భాగంగా డిజిటలైజ్లో భాగంగా మనము ఇంకొక ఉత్పత్తి కారకము, 5వ ఉత్పత్తి కారకము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఇది 5వ ఉత్పత్తి కారకంగా స్పీచ్లో భాగంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇది 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి మనకు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు స్పీచ్లో భాగంగా మనకి FDI ఉంటుంది కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. ఓకే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. దీనికి అర్థం ఏమొచ్చేటట్టు పెట్టడం జరిగిందంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పేసి అర్థం అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పేసి. అదే భాగంగా మనకి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కదా. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని మనకి ఏ విధంగా పెట్టడం జరిగిందంటే గవర్నెన్స్, డెవలప్మెంటు, అదేవిధంగా పర్ఫార్మెన్స్. ఓకే, జీడిపినేమో గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ అంటే ఆ స్పీచ్లో భాగంగా ఇంకొక అర్థం వచ్చేలాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఎఫ్డిఐని ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పేసి పేర్కొనడం జరిగింది స్పీచ్లో భాగంగా. అదేవిధంగా మోడీ గారి మనకి నినాదం వచ్చేసి మనకి అంతకుముందు నినాదం ఏముంటుంది అంటే జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి, దానికి అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పేసి మాట్లాడతారు. ఓకే, ఆల్రెడీ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఉంటుంది. ఓకే, దీనికి మన మోడీ గారు యాడ్ చేసింది అంటే జై అనుసంధాన్ అని చెప్పేసి యాడ్ చేయడం జరుగుతుంది. జై అనుసంధాన్. ఈ అనుసంధాన్ అంటే ఇన్నోవేషన్స్ లేదా నవకల్పనలు. ఓకే, ఇలాంటివి కూడా మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ మోడీ గారి నినాదం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జై అనుసంధాన్ అంటే ఏంటంటే నవకల్పన లేదా ఇన్నోవేషన్స్ అని చెప్పేసి దీని మీద మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక నినాదం. ఓకే, అదేవిధంగా మనకి యూత్ని, యంగ్ జనరేషన్ని ఏమని పేర్కొనడం జరిగిందంటే మనకి స్పీచ్లో భాగంగా మనకి అమృత్ పీది అని చెప్పేసి అంటే గోల్డెన్ జనరేషన్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. గోల్డెన్ జనరేషన్ ఇలాంటివన్నీ మనకి స్పీచ్లో భాగంగా వచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అమృత్ పీది. ఓకే, అమృత్ పీది ఇదొకటి. నెక్స్ట్ మనకు 2 కమిటీస్ అయితే వేయడం జరిగింది. 2 కమిటీస్ ఏంటి అంటే ఒకటేమో పాపులేషన్ పెరుగుదల మీద. ఓకే, పాపులేషన్ పెరుగుదల మీద ఒకటి అయితే మనకు రెండవది మెడికల్ కాలేజెస్ మీద. ఓకే, మెడికల్ కాలేజెస్ మీద. ఇవి 2 మనకి కమిటీలు వచ్చాయని చెప్పేసి కమిటీలు అయితే పెట్టడం జరిగింది. రైట్, ఇంకొకటి మనం చూస్తే నెక్స్ట్ మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల్లో భాగంగా కొన్ని స్కీమ్స్ వస్తాయి. ఆ స్కీమ్స్లో భాగంగా సెక్టార్ వైజ్గా మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, ఒక్కొక్క సెక్టార్లో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి. లక్ష్యం ఏంటంటే ఎయిమ్ టు మేక్ వికసిత్ భారత్ బై ఎయిమ్ టు మేక్ వికసిత్ భారత్ @2047 అంటే 2047 కల్లా మనం డెవలప్డ్ ఇండియాగా మార్చుకోవాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఓకే, అందులో భాగంగా మనకి ఫస్ట్ వచ్చేసి హౌసింగ్. ఓకే, హౌసింగ్ అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్కీమ్స్లో భాగంగా ఎలాంటి ప్రయారిటీ ఉంది ఈ బడ్జెట్లో భాగంగా. రైట్, మనకి ఫస్ట్ ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఉంది కదా. దీంట్లో భాగంగానే మనకి ఏంటంటే అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇప్పుడు ఆల్రెడీ లక్ష్యం ఏంటంటే 3 కోట్లు ఉంది కదా, మనకి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకొక 2 కోట్లు మనకి ఇల్లు అనేది నిర్మించాలి నెక్స్ట్ 5 ఇయర్స్లో. ఇది ఒక టార్గెట్. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకొక 2 కోట్ల లక్ష్యం అనేది పెంచుకోవడం జరిగింది. ఆల్రెడీ 3 crores ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ప్లేన్ ఏరియాలో 1.20, అదేవిధంగా మనకి హిమాలయస్ అక్కడ మాత్రం 130 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంత ఇవ్వడం జరుగుతుంది. 1.20 lakhs, 1.30 lakhs. ఇదేమో హిమాలయ హిల్స్, ఇదేమో ప్లేన్ ఏరియాకి సంబంధించి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి పిఎం ఆవాస్ యోజన మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక స్కీమ్ ఉంది దీంట్లో భాగంగా, ఇది ఒకటి అయితే రెండోది రూఫ్ టాప్ సోలరైజేషన్. ఓకే, రూఫ్ టాప్ సోలరైజేషన్ అంటే మనకు సంబంధించి 1 కోటి గృహాలకు మనకి సౌర విద్యుత్తుని ఇస్తారట. 1 కోటి గృహాలకు మనకి సౌర విద్యుత్తును ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి 300 యూనిట్లు అనేది ఫ్రీ ఇస్తుందట. ఓకే, సౌర విద్యుత్ అనేది మనకి 1 కోటి గృహాలకు అందించాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే మనకి 300 యూనిట్లు అనేది మనకి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీని ద్వారా మనకి 15,000 నుంచి 18,000 అనేది సేవ్ కావడం జరుగుతుందట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 300 యూనిట్లు అంటే మనకి 15,000 నుంచి 18,000 సేవ్ చేసుకునే వాళ్ళం అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ అంటే మనకి అయోధ్య టెంపుల్ ఓపెనింగ్లో భాగంగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్పేసి ప్రధానమంత్రి సూర్యోదయ యోజనలో భాగంగా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్పేసి. ఓకే, దీని అమలు ఏంటంటే REC
చేయడం జరుగుతుంది రూఫ్ టాప్ సోలరైజేషన్ సంబంధించి. గుర్తుపెట్టుకోవాలి, 1 కోటి గృహాలకైతే సౌర విద్యుత్తును అందించడం జరుగుతుంది. 300 యూనిట్లు అనేది ఫ్రీ ఇస్తుంది. 300 యూనిట్ల వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 15,000 నుంచి 18,000 సేవ్ అనేది జరుగుతుందట. ఓకే, ఇది మనకి రూఫ్ టాప్ సోలరైజేషన్. ఒకటి హౌసింగ్ గురించి ఆవాస్ యోజన, ఒకటి ప్రధానమంత్రి, రెండోది రూఫ్ టాప్ సోలరైజేషన్. ఇవి రెండు మనం చూసినాం. ఇంకొక సెక్టర్ చూస్తే మనకి నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం. ఓకే, ఆరోగ్యం దాని గురించి చూస్తే ఆరోగ్యంలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా. ఓకే, ఫస్ట్ది గర్భాశయ క్యాన్సర్కి నివారణ టీకా అనేది ఒక ఎయిమ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అది మనకి సెర్వికల్ వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి 9 to 14 ఏజ్ గర్ల్స్ కోసం సెర్వికల్ వ్యాక్సిన్ అని చెప్పేసి. ఓకే, గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకా. అయితే ఇది జనరల్గా మహిళల్లో మనకి ఇండియాలో చూసుకుంటే మనకి ఇండియా 2nd ప్లేస్లో ఉంది. ఓకే, గర్భాశయ క్యాన్సర్ సంబంధించి 2nd ప్లేస్లో ఉండడం జరిగింది ఇండియా. మరి ఇది ఎట్లా వస్తుందంటే మనకి లైంగిక పరంగా ద్వారా సంక్రమించే ఒక వైరస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వైరస్ అంటున్నా. ఓకే, పాపిల్లో వైరస్ హెచ్పివి. ఓకే, మహిళల్లో మనకి లైంగిక సంపర్కం ద్వారా అటాక్ అయ్యే ఒక వైరస్ ద్వారా మనకి ఇది రావడం జరుగుతుంది. దీనికి రీసెంట్ వ్యాక్సిన్ ఏదో ఒకటి సెర్వావ్యాక్ అని చెప్పేసి కనుగొనడం జరిగింది. మనం సెర్వావ్యాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సెర్వావ్యాక్ని మనము సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేయడం జరిగింది గర్భాశయ క్యాన్సర్ కోసమే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాను అనేది ఇవ్వడానికైతే మన గవర్నమెంట్ ఆమోదం పొందింది, అంటే బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. సెర్వికల్ వ్యాక్సిన్ 9 to 14 ఏజ్ వాళ్ళకి, గర్ల్స్ వాళ్ళకి. మనకి ఇండియా అనేది 2nd ప్లేస్లో ఉంది గర్భాశయ క్యాన్సర్లో భాగంగా. ఓకే, మనకి వరల్డ్లో 4th ప్లేస్ మనదే ఇండియా, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఎట్లా అంటే హ్యూమన్ పాపిల్లో వైరస్, లైంగిక సంపర్కం ద్వారా హ్యూమన్ పాపిల్లో వైరస్ అనే దానివల్ల మనకి గర్భాశయ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. మనం రీసెంట్గా ఈ సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా మనం సెర్వావ్యాక్ అనే వ్యాక్సిన్ని కూడా కనిపెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి హెల్త్కి సంబంధించి. ఓకే, రెండోది మనకి యూవిన్ ప్లాట్ఫామ్, అంటే యూపీఐ కోసం అట యూవిన్ ప్లాట్ఫామ్. మనకి కోవిన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉండేది, ఇది యూవిన్ ప్లాట్ఫామ్, యూఐపి. నెక్స్ట్ మనకు ఆయుష్మాన్ భారత్ విస్తరణ మనకి చూసినాం. ఆయుష్మాన్ భారత్ విస్తరణ అనేది ఎవరికి అంటే ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడోది. ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ ఒకటి చూసినాం, ఒకటి యూవిన్ అని చెప్పేసి, మూడోది ఆయుష్మాన్ భారత్ ఉన్నది కదా. ఆయుష్మాన్ భారత్ విస్తరణ అనేది ఎవరెవరికి చేసిరంటే ఆశా వర్కర్లకు, అదేవిధంగా మనకి అంగన్వాడీలకు, రైట్, వీళ్ళకి విస్తరణ చేయడం జరిగింది ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి వ్యవసాయం మరియు సంబంధిత రంగాలు. ఇప్పుడు మనం రెండో అంశం చూసినాం కదా, ఆరోగ్యం. ఫస్ట్ది హౌసింగ్, రెండోది ఆరోగ్యం, మూడోది వ్యవసాయం మరియు సంబంధిత రంగాలు. ఓకే, మనం ఏంటంటే స్కీమ్స్లో భాగంగా సెక్టార్ వైజ్గా చూస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ మన నోట్స్ పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, ఒక్కొక్కసారి చూసుకోండి. నానో డిఏపి. ఓకే, ఇది మనం చూసినాం నానో డిఏపి. ఈ నానో డిఏపి ఏంటంటే జనరల్గా మనము డిఏపి అంటే మనకి డై ఎమినో ఫాస్ఫేట్ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ డై ఎమినో ఫాస్ఫేట్ అనేది దాంట్లో భాగంగా నత్రజని, భాస్వరం అనేది ఉంటుంది. నత్రజని, భాస్వరం. ఈ నానో డిఏపి ఏంటంటే జనరల్గా మనకి 50 kg బ్యాగ్ అనేది మనము డిఏపి బస్తాలు వాడతాం కదా. 50 kg బ్యాగ్ ఈక్వల్ టు మనకి జస్ట్ 500 ml మనకి బాటిల్స్ ఉంటాయి. ఓకే, ఇది లిక్విడ్ అన్నమాట నానో డిఏపి. అట్లా మనకి బాటిల్స్ ఉంటాయి, జస్ట్ 500 ml ఈక్వల్ టు 5 kg. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మనకి 600 రూపాయలకు ఈ 500 ml అనేది ఉంటుందట. ఓకే, యూరియా తర్వాత ఎక్కువ ఉపయోగించే ఎరువు ఏంటంటే మనకి డిఏపి. ఓకే, యూరియా తర్వాత మనం ఎక్కువ ఉపయోగించేది డిఏపి. దాంట్లో భాగంగా ఇది ప్రత్యేకంగా ద్రవరూప సంబంధించిన డిఏపి. ఓకే, అదేవిధంగా మనకి దీంట్లో నత్రజని 8% ఉంటే 16% భాస్వరం అనేది చెప్పేసి ఉంటుందట నానో డిఏపి. అంటే ఏం లేదు, మనం ఏవైతే బస్తాలని చెప్పేసి డిఏపిని వాడుతున్నామో
దాని ప్లేస్లో ఈ నానో డిఏపి ద్రవ రూపం ఒక బాటిల్ తీసుకొచ్చి జస్ట్ 500 mlకే మనకు ఈ 600 రూపీస్ అని చెప్పేసి పెట్టేసి అంటే తక్కువలో మొత్తం నానోగా చేసేసి ఎక్కువ మొత్తంలో బస్తాలు వాడకుండా దీన్ని నానో డిఏపి పెట్టుకొని అంటే ఈక్వల్ దానికి ఈక్వలే ఉంటుంది. అంటే ఒక 50 kgల బస్తాకి ఈక్వల్గా మనకు జస్ట్ 500 ml బాటిల్ ఉంటుంది. ఓకే, దాన్ని అట్లా నానో డిఏపిగా చేంజ్ చేసి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందట ఈ వ్యవసాయ సంబంధించిన అంశంలో భాగంగా. రైట్, నెక్స్ట్ నూనె గింజల కోసం ఆత్మనిర్భర్. అంటే ఇక్కడ 5 నూనె గింజల్ని మనకి ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి ఆవాలు, రెండోది సోయా, ఇంకోటి పొద్దుతిరుగుడు, ఇంకొకటి వేరుశనగ. ఓకే, ఆవాలు, సోయా, పొద్దుతిరుగుడు, మళ్ళీ నువ్వులు. ఓకే, ఇవి 5 మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవాలు, సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, ఇవి 5 మీద ఫోకస్ చేయడం జరిగింది నూనె గింజలపై. ఓకే, నూనె గింజల ఆత్మనిర్భర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది నూనె గింజల ఆత్మనిర్భర్, ఇదేమో నానో డిఏపి, ఇదంతా అగ్రికల్చర్ సంబంధించి. ఇంకొక అంశం చూస్తే మనము ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, పిఎం మత్స్య సంపద యోజన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మత్స్య సంపద లోపల భాగంగా ఆక్వాకల్చర్ ఉత్పాదకతకి హెక్టార్కి 3 నుంచి 5 టన్నులు పెంచడం. 3 నుంచి 5 టన్నులకి పెంచడం జరిగింది. ఏంది ఆక్వాకల్చర్ ఉత్పాదకతని 3 టన్నుల నుంచి 5 టన్నులకు మనం పెంచుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎగుమతులు రెట్టింపు 1,00,000 కోట్లు. ఓకే, ఎగుమతులాట రెట్టింపు అట 1,00,000 కోట్ల టార్గెట్. అదేవిధంగా మనకి 55 లక్షల ఉపాధి అవకాశం. ఈ మత్స్య సంపద ద్వారా మనకి 55 లక్షల మందికి ఉపాధి అవకాశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఓకే, అదేవిధంగా మనకి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్, మనకు ఈ 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ అట. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ ఇది వ్యవసాయం సంబంధించిన ఒకటి నానో డిఏపి, రెండోది నూనె గింజల ఆత్మనిర్భర్, మూడోది మత్స్య సంపద. ఓకే, ఇవి మనకి అగ్రికల్చర్ సంబంధించిన స్కీమ్స్లో భాగంగా మనకి బడ్జెట్ అంశాలు. అంటే మనం వేటికి ప్రియారిటీ ఇవ్వబోతున్నాం, వీటికి ప్రియారిటీ ఇస్తున్నాం, ఒక సెక్టార్ వైజ్గా చూస్తున్నామని. నెక్స్ట్ మనం చూస్తే మహిళలు, 4వ అంశం వచ్చేసి మహిళల్లో భాగంగా 83 లక్షల ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి మనకి 9 కోట్లట, 9 కోట్ల మంది. అంటే 83 లక్షల గ్రూపులు ఉంటాయి కదా ఎస్హెచ్జీలు, అట్లా 93 లక్షల మందికి బెనిఫిట్ అయ్యేది మనకి ఈ మహిళలకు సంబంధించి. అది అంటే టోటల్గా టార్గెట్ ఏంటంటే ఈ ఎస్హెచ్జీలు ఏవైతే ఉంటాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అట్లాంటి గ్రూప్స్ ఏంటంటే 83 లక్షలు. మరి ఎంతమందికి బెనిఫిట్ అవుతుందంటే 93 లక్షలకు. అది దీంట్లో భాగంగా మనకి స్కీమ్ ఏంటంటే లఖపత్ దీదీ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, లఖపత్ దీదీ. ఈ లఖపత్ దీదీ అనేది ప్రతి ఇంటి మహిళకి 1,00,000 రూపాయల బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇది ఎట్లా అంటే మనకు కొంత మనకి కుట్టు మిషన్లు కావచ్చు, ఇంక ఇతరత్ర నైపుణ్య స్కిల్స్ నేర్పించి మనకి వాళ్ళే బిజినెస్ ప్రొవైడ్ చేయించి అట్లా 1,00,000 రూపాయలు బెనిఫిట్ అయ్యే విధంగా లఖపత్ దీదీ స్కీమ్ అనేది రూపొందించడం జరిగింది. లక్ష్యాన్ని మనకు 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యం అనేది 2 కోట్లు ఉంటే ఇప్పుడు 3 కోట్లకు అనేది పెంచడం జరిగింది. ఎట్లా అంటే మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ స్కీమ్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఇది మనకి మహిళలకు సంబంధించి లఖపత్ దీదీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 83 లక్షల ఎస్హెచ్జీలు, 93 లక్షల మందికి బెనిఫిట్. ఈ టార్గెట్ మనం 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుకోవడం జరిగింది. ఓకే, మనకి 1,00,000 మంది బెనిఫిషియర్స్ అనేది ఇక్కడ ఉండడం. రైట్, నెక్స్ట్ పర్యావరణం మరియు గ్రీన్ ఎనర్జీ. 5వది పర్యావరణం మరియు గ్రీన్ ఎనర్జీ. ఈ పర్యావరణ గ్రీన్ ఎనర్జీలో భాగంగా మనకి చాలా ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని చూస్తే బ్లూ ఎకానమీ అని చెప్పేసి, బ్లూ ఎకానమీ. ఓకే, అదేవిధంగా మనకు ఫేమ్ 2 కొన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. రైట్, ఇంకొకటి ఈ బస్సెస్ అని చెప్పేసి, అదేవిధంగా వయబిలిటీ గ్యాస్ ఫండింగ్, విండ్ ఎనర్జీ.
అదేవిధంగా బ్లెండింగ్ బయోగ్యాస్, అదేవిధంగా మనకి ఉజాలా దీనికి సంబంధించి మనకు ఎల్ఈడి బల్బ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎల్ఈడి బల్బ్స్. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఇది మనకి రీసెంట్గా విస్తరించడం జరిగింది 2025-26 నాటికి. అదేవిధంగా PMUY, అదేవిధంగా మనకి కోల్ గ్యాసిఫికేషన్. ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఏంటంటే బొగ్గును డైరెక్ట్ మండించకుండా మనకి ఏం చేస్తారంటే పాక్షికంగా ఆక్సీకరణం చెందించి మనకి ఆ బొగ్గులో ఉన్న కార్బన్ని మనకి శక్తిగా మార్చడం జరుగుతుంది. కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి అంటే ఏంటంటే బొగ్గును డైరెక్ట్ మండించకుండా దాన్ని పాక్షికంగా ఆక్సీకరణం చేసి దాంట్లో ఉన్న కార్బన్ని శక్తిగా మార్చుకోవడం జరుగుతుంది. ఓకే, డైరెక్ట్ అంటే పొల్యూటెడ్ కాకుండా ఈ పొగ ద్వారా మనకి పొల్యూట్ అవుతుంది బొగ్గు కాల్చడం ద్వారా. దాన్ని తగ్గించుకోవడం, కార్బన్ని తగ్గించడం కోసం కార్బన్ని డైరెక్ట్గా శక్తిగా యూజ్ చేసుకోవడానికి పాక్షికంగా ఆక్సీకరణం చేసేది మనకి కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్నే మనం సింగస్ అని చెప్పేసి అంటాం, సింగస్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్యావరణం సంబంధించి మనకు రీసెంట్గా మోడీ లక్షద్వీప్ సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు ఒక మాల్దీవుల నుండి లక్షద్వీప్ అని చెప్పేసి కొంచెం మన భారతదేశ ప్రజలని కొంత డైవర్ట్ చేసే విధంగా లక్షద్వీప్ మీద కొంత ప్రస్తావన అనేది తీసుకురావడం జరిగింది. చాలా మట్టుకు మన ఇండియన్ పీపుల్ కూడా లక్షద్వీప్ గురించి సర్చింగ్ చేశారని చెప్పేసి కూడా మనం వార్తల్లో చూడడం జరిగింది. ఇది మనకు న్యూస్లో భాగంగా కూడా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంకొకటి FDIలు. ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే మనకి అంటే FDIలు అంటే ఇది 9వ అంశం. అయితే FDI అయితే వచ్చేసి మనకి $596 బిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. FDI వచ్చేసి మనకి $500 బిలియన్. ఇది మనకు 2014 నుంచి 13 వరకు FDI ఇది స్వర్ణయుగం అని చెప్పేసి. ఇదేంటంటే పంచాట 2014 నుంచి 23 వరకు దీన్ని మనం ఏమని పోల్చడం జరిగిందంటే స్వర్ణయుగంగా పోల్చడం జరిగింది. ఓకే, అంటే 2014 నుంచి 23 వరకు మోడీ గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో దాన్ని ఈ FDIలు మనకి ఇంత వచ్చినాయి అని చెప్పేసి $596 బిలియన్ వచ్చినాయి అని చెప్పేసి దీన్ని స్వర్ణయుగం అని చెప్పేసి ప్రస్తావన రావడం జరిగింది మనకి స్పీచ్లో భాగంగా. అదేవిధంగా మనకి FDIని మనం ఏమని చెప్పినాం, ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పేసి ఒక నానార్థం అంటే ఇంకొక పర్యాయ పదం వచ్చేలాగా సినోనిమ్ వచ్చేలాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ స్పిరిట్తోనే మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సాహం అనేది చెప్పేసి చేసుకోవాలని చెప్పేసి ఓకే ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలని చెప్పేసి. అదేవిధంగా మనకి నెక్స్ట్ జనాభా పెరుగుదల మరియు మార్పుల కోసం ఒక కమిటీ అనేది వేయడం జరుగుతుందట. ఓకే, పాపులేషన్ ఇంక్రీజ్ ఏదైతే జనాభా పెరుగుదల ఉందో ఆ పెరుగుదల మీద దాంట్లో కొంచెం మార్పులు చేర్పులో భాగంగా ఒక కమిటీ అనేది వేస్తామని చెప్పేసి ప్రస్తావన. అదేవిధంగా రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్, అదేవిధంగా ఈ ఓకే స్టేట్స్లో భాగంగా 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అట. ఓకే, 50 సంవత్సరాలకు గాను మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే వడ్డీ లేని రుణాలను అయితే అందిస్తుందట మనకి 50 సంవత్సరాల పాటు. అది ఎట్లా అంటే ఒక్కొక్కరికి 1.3 లక్షల కోట్లు భాగంగా అందించడం జరుగుతుందట మనకి. 1.3 లక్షల కోట్లు ఒక్కొక్కరికి కాదు, మొత్తంలో భాగంగా 1.3 లక్షల కోట్లు అనేది కేటాయించడం జరిగింది దీనికి. అట్లా మనకి అలోకేషన్స్ ఫర్ మినిస్ట్రీస్, మరి అంటే ఏ మినిస్ట్రీకి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయని చూస్తే మనకి అంటే ఫస్ట్ దేనికి కేటాయించడం జరిగింది, దాని తర్వాత దేనికి కేటాయింపులు, అలోకేషన్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అంటే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క ప్రతిపాదన డిమాండ్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా ఒక్కొక్క శాఖకు ఎంత మొత్తంలో పెట్టుబడి అంటే కేటాయింపులు అనేది జరిగిన బడ్జెట్లో అని చెప్పేసి చూస్తే మనం ఫస్ట్ డిఫెన్స్, ఓకే రక్షణ రంగంలో భాగంగా డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి 6.1 లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డిఫెన్స్. రెండోది మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో భాగంగా మనకి 2.78 లక్షల కోట్లు, 2.78 లక్షల కోట్లు అంటే మనకు ఆర్డర్ అయితే గుర్తుండాలి, మరీ ఫిగర్ గుర్తు లేకున్నా. ఇది సెకండ్ది. మూడోది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, రోడ్ అయిన తర్వాత రైల్వే అని గుర్తుపెట్టుకోవాలి. అది మనకి ఎంత ఉందంటే 2.55 ఓకే లక్షల కోట్లు.
నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్లో భాగంగా కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, దానిలో భాగంగా వినియోగానికి సంబంధించి అది మనకి ఎంత అంటే 2.13. దీంట్లో ఫుడ్ కావచ్చు, ఇంకా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్, ఇలాంటివన్నీ కూడా మనకి కన్జ్యూమర్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి మనకి ఏ టైంలో అని చెప్పేసి గుర్తుపెట్టారు. ఫస్ట్ డిఫెన్స్, తర్వాత రోడ్డు, తర్వాత రైల్వే, తర్వాత కన్జ్యూమర్. ఇవి మనకి ఏ టైంలో అలొకేషన్స్. నెక్స్ట్ మనకు ప్రత్యక్ష పన్నుల్లో నో ట్యాక్స్ అప్ టు 7 lakhs ఇన్కమ్. ఓకే, 7 లక్షల వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు అని చెప్పేసి. లాస్ట్ 10 years డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్లో భాగంగా మనకి రిటర్న్ దాఖలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంటే 7 lakhs వరకు మనకి నో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పడం జరిగింది ప్రత్యక్ష పన్నుల భాగంగా. పరోక్ష పన్నుల్లో భాగంగా జిఎస్టీ మంత్లీ యావరేజ్ ఎంత ఉందంటే 1.66 లక్షల కోట్లు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1.66 లక్షల కోట్లు అంటే జిఎస్టీ కలెక్షన్స్. ఇదేంది జిఎస్టీ అనేది మనకి పరోక్ష పన్నులో భాగంగా వస్తుంది. పరోక్ష పన్నులో భాగంగా 1.66 లక్షల కోట్లు. ఇది మంత్లీ యావరేజ్ ఉందట అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు. మరి దీంట్లో మన పక్క దేశాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే భూటాన్ అయితే మనకి 2398 crores అని చెప్పేసి, మాల్దీవులు అయితే మనకి 7.70 అని చెప్పేసి క్రోట్లు అని చెప్పేసి, నేపాల్ చూసుకుంటే 650 crores అని చెప్పేసి. ఇట్లా మన నైబర్హుడ్స్ కంట్రీస్ ఎంత జిఎస్టీ అంటే ఉంది ట్యాక్సెస్ రూపంలో వస్తున్నాయని చెప్పేసి చూస్తే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనకి విదేశీ విరాళాలు అనేటివి ఇక్కడనే చూద్దాం. విదేశీ విరాళాలు అనేటివి 5607 కోట్ల మనకు ఉండడం జరిగింది. అదేవిధంగా అలోకేషన్స్ ఫర్ మేజర్ స్కీమ్స్ అంటే ఏ స్కీమ్స్కు మనం, ఇదేమో అలోకేషన్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అంటే ఏ మినిస్ట్రీకి కేటాయింపులను ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది అంటే ఏ స్కీమ్స్కి ఎక్కువ కేటాయింపులు అంటే ఫస్ట్ ప్రియారిటీ, దాని తర్వాత రెండో ప్రియారిటీ, మూడో ప్రియారిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందని చెప్పేసి చూస్తాం. దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ ఎన్ఆర్ఈజిఎస్. ఓకే, ఈ ఎన్ఆర్ఈజిఎస్కి భాగంగా మనకి 86,000 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 86,000 కోట్లు ఎన్ఆర్ఈజిఎస్. ఎందుకంటే మేజర్ స్కీమ్ ఇది, ఎందుకంటే రూరల్ ఏరియాల్లో చాలా మట్టుకు దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళే చాలామంది ఉన్నాం. సో అదేవిధంగా మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అదేవిధంగా 7,500 కోట్లు. అదేవిధంగా మనకి జిహెచ్ఎం సంబంధించి 600 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి కేటాయింపులకు సంబంధించి. నెక్స్ట్ మనం చూస్తే ఫోకస్ ఏరియాస్ చూస్తాం. ఈ ఫోకస్ ఏరియాస్లో భాగంగా ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి మనకు. గ్యాన్లో భాగంగా గరీబ్కి సంబంధించి మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్యాక్స్. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్యాక్స్లో భాగంగా 2.7 lakhs అనేది కేటాయించడం జరిగింది. 2.7 lakhs. అదేవిధంగా 25 crores పీపుల్ మనకి ఈ పేదరికం నుంచి మనకి 25 crores పీపుల్ బయటపడడం జరిగింది. మనం రీసెంట్ రిపోర్ట్లో కూడా చూడడం జరిగింది. మల్టీ పావర్టీ ఇండెక్స్ నుంచి అంటే బహుముఖ పేదరికం నుంచి మనకి 25 కోట్ల మంది మనకు బయటికి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో భాగంగా 11.3% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు 78 లక్షల స్ట్రీట్ వెండర్స్ పిఎం స్వనిధి ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. 75 లక్షల స్ట్రీట్ వెండర్స్. ఓకే, పిఎం స్వనిధి. ఈ పిఎం స్వనిధి కింద 75 లక్షల స్ట్రీట్ వెండర్స్ అనేది బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పేసి. పిఎం విశ్వకర్మ యోజన అంటే వృత్తులు ఉన్నాయి కదా, 18 వృత్తులు, దాని కింద పిఎం విశ్వకర్మ యోజన కింద కూడా మనకి గుర్తించి వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్లో భాగంగా అంటే ఆర్థికంగా వీళ్ళకు కూడా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా 18 వృత్తులకు బెనిఫిట్ అయ్యేలాగా చేస్తారన్నమాట.
అదేవిధంగా పిఎం జన్మన్. ఈ పిఎం జన్మన్ అనేది మనకి ఏ విధంగా అంటే ఈ ట్రైబల్స్ ఏవైతే ఉంటాయో పీవీటీజీలు, ఈ పీవీటీజీలకు భాగంగా మనకి పీవీటీజీల డెవలప్మెంట్ కోసం ఈ పిఎం జన్మన్ యోజన అనేది పెట్టడం జరిగింది. జార్ఖండ్లో ఉలిహత్తు గ్రామంలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది నవంబర్ 15లో భాగంగా. నవంబర్ 2023 15లో భాగంగా పీవీటీజీల డెవలప్మెంట్ కోసం పిఎం జన్మన్ అని చెప్పేసి స్కీమ్ అయితే చేయడం జరిగింది. ఇది మనకు గరీబ్కి సంబంధించి. నెక్స్ట్ యూత్కి సంబంధించి చూస్తే, యూత్కి సంబంధించి అమృత్ పీది అని చెప్పేసి అన్నాం కదా, గోల్డెన్ జనరేషన్ అని చెప్పేసి అమృత్ పీది. అందులో భాగంగా మనకి స్కిల్ ఇండియా మిషన్ అని చెప్పేసి, స్కిల్ ఇండియా మిషన్ పీది. అదేవిధంగా పిఎం ముద్ర యోజన, పిఎం ముద్రా యోజన అంటే ఇక్కడ స్కిల్స్ నేర్పించేసి మనకి కొంత ఏదో ఉపాధి కల్పించడం. అదేవిధంగా ముద్ర యోజన, లోన్లకు సంబంధించి ముద్ర యోజన అని తెలుసు మనకి. అదేవిధంగా పిఎం శ్రీ స్కూల్స్ అంటే కొన్ని స్కూళ్ళను సెలెక్ట్ చేసి 14,500 స్కూళ్ళను మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇండియాకి సంబంధించి పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పేసి ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. పిఎం స్కూల్ శ్రీలో భాగంగా గవర్నమెంట్ స్కూళ్ళను సెలెక్ట్ చేసి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం, డిజిటల్ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం, ఓకే, ఇంకా రకరకాల వసతులు అనేది కల్పించడం జరుగుతుంది పిఎం శ్రీ యోజన కింద. ఓకే, ప్రస్తుతానికి మనకి ఎంత కేటాయింపులు అంటే 6,050 కోట్లు అనేది కేటాయించడం జరిగింది పిఎం శ్రీ కింద. నెక్స్ట్ మనకి 4th అంశం వచ్చేసి ఐఐటీస్ కావచ్చు, ఏఐఎమ్స్ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీస్ కావచ్చు, అట్లా మనకి కొన్ని ఉండడం జరిగింది. ఓకే, ఇట్లా మనకి యూత్కి అనేది ఈ విధంగా స్కిల్ ఇండియా కావచ్చు, పిఎం ముద్ర యోజన కావచ్చు, నెక్స్ట్ పిఎం శ్రీ స్కూల్స్ కావచ్చు, ఓకే, ఐఐటీస్, ఏఐఎమ్స్, యూనివర్సిటీస్లో భాగంగా మనము ప్రోత్సాహం అనేది అందిస్తున్నాం. అదేవిధంగా ఫార్మర్స్, నెక్స్ట్ అన్నదాత అన్నాం కదా, ఫార్మర్స్ చూస్తే ఈ ఫార్మర్స్లో భాగంగా మనకి ముఖ్యంగా ఏముంటుందంటే పిఎం కిసాన్. ఓకే, పిఎం కిసాన్ మనకి తెలుసు. ఓకే, మనకి పెట్టుబడి సాయం అని చెప్పేసి సెంట్రల్ స్కీమ్, ఇది 6,000 రూపాయలు ఇయర్లీ వస్తుంది. అది 3 విడతల్లో వస్తుంది. ఒక 2,000 అది తెలుసు మనకి. అది ఎంత కేటాయించడం జరిగిందంటే 11.8 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పిఎం కిసాన్. అదేవిధంగా ఫసల్ బీమా యోజన, అది 4 కోట్లు పిఎం ఫసల్ బీమా యోజన. నెక్స్ట్ ఇది రైతులకు సంబంధించి, అన్నదాతకు సంబంధించి. ఓకే, పిఎం కిసాన్ అని చెప్పేసి ఫసల్ బీమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నారీ శక్తి. ఓకే, నారీ శక్తిలో చాలా ఉన్నాయి మనకు స్కీమ్స్. స్టెమ్ అని చెప్పేసి 43% ఎన్రోల్మెంట్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, స్టెమ్. నెక్స్ట్ ఎస్హెచ్జి 83 lakhs లఖ్పత్ దీదీ ద్వారా, అంటే 83 లక్షల స్వయం సహాయక గ్రూపులకి ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 37% అట. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది మనకి 37% అని చెప్పేసి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంకా చూసుకుంటే 1/3 అంటే 33% మనకి మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి రీసెంట్గా బిల్లు చేయడం జరిగింది. ఓకే, ఇట్లాంటి అంశాలు మనం చాలా చూడడం జరుగుతుంది. ఓకే, ఇవి మనకి 2024-25 సంబంధించిన ఇంటరిమ్ బడ్జెట్ సంబంధించిన, ఇవి మనకు జస్ట్ ఇంటరిమ్ బడ్జెటే కాబట్టి ఇవి చెప్పిన బేసిక్స్ ఫుల్ ఎనఫ్. దీనిలోకి వెళ్ళి మనకు క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. నేను ఈ పీడిఎఫ్ని గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇంతకంటే ఇంకా దాంట్లో ఉన్న ఎక్కువ అంశాలు అయితే ఏం లేవు. మనకి స్కీమ్స్ అనేది అలొకేషన్స్ అనేది, అదేవిధంగా మనకున్న టెర్మినాల్లో భాగంగా రెవెన్యూ వ్యయం ఎంత ఉన్నది, రాబడి ఎంత ఉన్నది, ఓకే, డెఫిసిట్ ఎంత ఉంది, ఓకే, అదేవిధంగా మనకి జీడిపికి సంబంధించి ట్యాక్స్ జీడిపి ఎంత ఉంది, అట్లా ఇలాంటి అంశాలనే మనం బడ్జెట్లో చూడడం జరిగింది. ఓకే, బడ్జెట్ ఆల్రెడీ మనము అంటే మనం రెగ్యులర్ క్లాస్లో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్లో చూసిన ప్రతి టర్మినాలజీ కూడా ఉంది. మనం ఫాలో అయ్యే వాళ్ళు చూడొచ్చు. మనకి ఇండియన్ ఎకనామీ కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకొక 2 టాపిక్లు అయితే మనకు ఇండియన్ ఎకనామీ కంప్లీట్గా గ్రూప్ 2 కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి యూట్యూబ్లో భాగంగా ధృవ స్టడీ సర్కిల్లో మనకి ఇండియన్ ఎకనామీ అనేది కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత మనం తెలంగాణ ఎకనామీ కూడా చేస్తాం. అదేవిధంగా దాని తర్వాత డెవలప్మెంట్ చేంజెస్ కూడా మనం చేయడం జరుగుతుంది. మనము వేరే టాపిక్ ఏం పెట్టకుండా, వేరే సబ్జెక్ట్ ఏం పెట్టుకోకుండా కరెంట్ ఇష్యూస్, మేజర్ కరెంట్ ఇష్యూస్ చేస్తున్నాం. మనం రీసెంట్గా పద్మ అవార్డ్స్ అని చెప్పేసి చేసినాం. అదేవిధంగా మనకు అయోధ్య రామాలయం గురించి చేసినాం. అదేవిధంగా ఇది బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా మన ఎకనామిక్ సబ్జెక్ట్ కాబట్టి ఇదైతే ఖచ్చితంగా చూసుకోవాల్సింది. రీసెంట్గా వచ్చే ఎగ్జామ్స్లో మనకి
ఇదైతే ఉండడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి జనరల్ బడ్జెట్ అనేది మనకి 2024 జూలైలో భాగంగానే ప్రవేశపెడతారు. అప్పుడు మనకి ఎగ్జామ్స్ కాకుంటే దాని తర్వాత ఉండే ఎగ్జామ్స్ కోసం అది కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇంటీరియర్ బడ్జెట్ 2024-25 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.